నమస్కారం న్యూస్ 9 టీవీ తెలుగుకి స్వాగతం. చింతపల్లిలో కృత్రిమ భూకంపం, మామూళ్ల మత్తులో అధికారులు. మండలంలో చింతపల్లిలో జరుగుతున్న ఈ క్వారీ గురించి వింటున్నాము. ఇప్పుడు ఏమైంది అంటే దీని వివరణ కోసం మనం మైనింగ్ డిపార్ట్మెంట్ ఏఈ అయిన వెంకటరమణన్ గారిని కలవడం అయింది. కలిసినప్పుడు ఆయన ఏమైంది అంటే, ఆ రోజు నేను కలెక్టర్లో లేను మేడం, ఒక 1 అవర్లో వస్తాను, హాఫ్ అన్ అవర్లో వస్తాను, మీరు ఆగండి అన్నారు. ఆ రోజు కూడా మనం ఆగినాము. మన స్టేట్ మీడియా ప్రతినిధి వెళ్ళినప్పుడు 3:30 గంటలు కూర్చోబెట్టి చింతపల్లి ఈ విషయం మీద సార్ వివరణ అడిగితే, దానికి నాకు ఏం సంబంధం లేదు మేడం, ఏడీని కలవండి అన్నారు. దాని మీద మనం ఏడీ దగ్గరికి వెళ్తే, ఏడీ నాకేం సంబంధం మేడం, నాకు తెలియదు, ఒకసారి వెళ్లి కంకర్ మిల్లు ఓనర్ని కానీ లేకపోతే ఆ బ్లాస్టింగ్స్ వాళ్ళని కలవమని అడగడం జరిగింది. దాని విషయమై మనం ఇక్కడ ఒక మీడియా ప్రతినిధి సాయంతో అతనితో మాట్లాడడానికి ప్రయత్నిస్తే దాటేయడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే చింతపల్లి గ్రామానికి ఈ రోజు మనం వచ్చాము. ఇక్కడ చూసినట్లయితే ఎండలు మండిపోతుంది. 42-43 డిగ్రీలతో ఎండలు ఉన్నాయి. ఇక్కడ తాగడానికి నీళ్లు లేక వాళ్ళకి కనీసం కట్టుకున్న ఇల్లు కూలిపోయి ఇట్లా ఒక్కొక్కటి 2 పిల్లలు ఉండి వేరే బయటకు వెళ్లి అక్కడెక్కడో పని చేసుకుని వచ్చి ఇల్లులు కట్టుకొని ఆ కట్టుకున్న ఇల్లు కూడా కూలిపోయి వాళ్ళ నానా విధంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ ప్రజాప్రతినిధుల పాలన ఎలా ఉంది అంటే, ఈ రోజు మాకు మీటింగ్ ఉంది సార్, మాకు 10 లక్షలు పంపియండి అంటే పంపించి కానీ మాట్లాడకుండా ఆగే ప్రజాప్రతినిధులు ఉన్నారు ఇక్కడ. సో అట్లాంటి ప్రజాప్రతినిధి నుంచి చింతపల్లికి మోక్షం కావాలి. దాన్ని మాకు 29 వరకు ఉంది, మేము ఇది ఉంది, మేము చిన్న బ్లాస్టింగ్ పెడతామని మొత్తం బోర్ బ్లాస్టింగ్ వేసి మొత్తం దాన్ని ఏ మాత్రం కూడా కాదు, అది 1.5 ఫీట్ ఉంటుంది, అది ఆ ఫీట్ బోర్ వేసి దాన్ని లేపే వరకు మొత్తం ఆడికాడికి బ్లాస్టింగ్ అయ్యి ఇల్లు కూలుడు, మాది బాత్రూమ్లు కూడు, పారిగోడ కూడు, ఇదే జరుగుతుంది. ఎన్నిసార్లు చెప్పారు మేము అనగానే ఒక 1 నెల రోజులు, 15 రోజులు, 20 రోజులు గ్యాప్ ఇస్తారు. గతం మళ్ళా తర్వాత ఏమంటే బ్లాస్టింగ్ మళ్ళా వాళ్ళు ఉన్నప్పుడు ఎవడైనా మీడియో గీడియో అది 2-3 రోజులు తిరుగుతారు అనుకో, చిన్న పనులు కనపడుతుంది. మాకు ఉన్నది కదా అని మైనింగ్ వాళ్ళకి కూడా ఇంతకుముందు ఫిర్యాదు చేసినాం. వాళ్ళు వచ్చి కొన్ని రోజులు ఆపేసారు, ఒక 6 నెలల దాకా ఇది నడవనీయలే. ఎవరికి ముద్దేస్తారు వాళ్ళు, అంతో ఇంతో లంచం పెడతారు, మళ్ళీ రన్నింగ్ చేస్తారు. బాగా తెలుసు ఎవరు వస్తే కానీ వారిని మూసుకాయి 10 సంవత్సరాల నుంచి ఒకసారి గేట్లు బంద్ చేసిన మొత్తం దాన్ని ధర్నా చేసి అంతా ఆపేసినా కూడా మళ్ళీ అదే స్టార్ట్ అవుతుంది. సాయంత్రం పిలిపించుకోవడం, ఫుల్ బాటిల్ ఇచ్చుడు మోపిస్తాడు అంతే అందరినీ. ఇప్పుడు గట్టిగా మాట్లాడితే అక్కడ వాళ్ళు పిలిపించుకోవడం, అట్లా 10 సంవత్సరాల నుంచి ఇట్లా అవుతుంది. ఇప్పుడు ఇల్లు వీళ్ళు ఎక్కడో కూల్ చేసుకొని చిన్న బ్లాస్ట్ పెద్ద బ్లాస్ట్ అయింది. సంవత్సరం చేసింది మొత్తం ఇప్పుడు మళ్ళీ వృధాగా మంచినీళ్ళ బావి కూలిపోయింది. మంచి లేక మేము ఊరు మొత్తం ఆ బావి ఎట్లా కూలింది, మొత్తం ఓడలు కూలినాయి. అది చేపిస్తానని ఇప్పుడు సంవత్సరంన్నర అయిపోయింది దాకా ఇదే మాకు. ఇంత మునుపు తీపిస్తా అని ఒక 4 రోజులు బండి పెట్టిండు, గతం ఆగిపోయింది, అది తీయలేదు. ఆ ప్లాస్టిక్ తోటి బావి మొత్తం కూలిపోయింది. మంచినీళ్ళు ప్రతి ఒక్కరు ఊరు మొత్తం మొత్తం మిల్లు వారు కొనుక్కుంటున్నారు. రీసెంట్ కట్టిండు మొన్న వీడియో తీసిండు కదా సార్, ఇందిరమ్మ ఇల్లు మేడం, నడుస్తుంది. అది కూడా మొన్న రీసెంట్ గా కట్టే ఇల్లు కూడా మొత్తం ఏమంటే క్రాక్ అయింది. ఓపెనింగ్ కాలే ఇందిరమ్మ ఇల్లు మన ఇప్పుడు ఇంతకు ముందు మీరు ఇప్పుడు ఈ గత ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది, అది ఎన్ని సంవత్సరాలకు వాళ్ళు అగ్రిమెంట్ చేసుకుని ఉంటారు. ఇప్పుడు 10 సంవత్సరాలు ఆ గవర్నమెంట్ అయిపోయింది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చి కూడా 2 సంవత్సరాలు, వాళ్ళకి అగ్రిమెంట్స్ ఉన్నాయా, పర్మిషన్స్ ఉన్నాయా? మీరు ఎప్పుడైనా దీని గురించి వాళ్ళు పర్మిషన్ అంటారు కానీ మేము ఇంతవరకు వాళ్ళ పర్మిషన్ చూడలేదు, ఏం చూడలేదు మేడం. ఎప్పుడైనా పోయినా మేము పెట్టాం, గ్రామ సభలో పిలిపించి మాట్లాడినా మీకు ఏమైనా గ్రామాన్ని చేస్తాం కానీ చిన్న చిన్న ఏమైనా ఉంటే బ్లాస్టింగ్ పెట్టుకుంటాం, మేము బండ్లతోటే తోడుకుంటాను, బండ్లతోటే యూజ్ చేసుకుంటాం అట్లా అని చేస్తారు. తర్వాత ఏదో విధంగా పోయినాక ఒక 1 నెల రోజులు అట్లా మగ్గ పెడతారు, నైట్ బూరు బాంబులు వేసేసి లేపేస్తారు. ఇప్పుడు ఆ బాంబులు పెట్టినప్పుడు మీరు ఎప్పుడైనా పోయి నైట్ పూట పోయి వాళ్ళని అడగడం జరిగింది? ఆ బాంబులు పెట్టిన తెల్లారి అట్లా ఉదయం పోయి అడగడం జరిగింది. అడిగితే ఇక మళ్ళీ పెట్ట మేము ఆ చిన్న బాంబు పెట్టంగానే ఏది ఏదన్నా ఉంటే మేము చూస్తాం, వచ్చి అది చేస్తాం, ఇక ఇదే వాళ్ళు మేము పోయి ఫోన్ చేస్తే రాడు, ఫోన్ స్విచ్ ఆఫ్ పెడతాడు. ఇక వీళ్ళని కస్టమర్ నడితే ఈ 2 సంవత్సరాలు బట్టే మేడం మాకు పొద్దున్నాక గ్రామ పంచాయతీ మీటింగ్ జరిగేది. అంత ముందు నైట్ లో పెట్టుకునేది, నైట్ లో పెట్టేది అంత ముందు మీటింగ్. ఇప్పుడు కాదు, ఇప్పుడు ఈ 2 సంవత్సరాల బట్టే పొద్దున్న 2 సంవత్సరాల బట్టే మాకు గ్రామ పంచాయతీలో ఏదైనా జరిగినా కూడా ఊరు డప్పు జాటియటం, మంచిగా చెప్పటం, గ్రామ పంచాయతీ అందరూ రావాలని చెప్పటం.
ఈ 2 సంవత్సరాలు బట్టి. అంత ముందు నైట్ 8ంటికి 9ంటికి 7 గంటలకు గ్రామ పంచాయతీలో మీటింగ్ పెట్టుకునేది మేడం. అసలు ఆ సంగతి మాకు తెలియకపోయేది. ఈ బ్లాస్టింగ్ వలన పెద్ద కారణాలు. నా చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉంటాను మేడం. మా అత్తగారు ఖమ్మం అయితే నేను ఇక్కడే ఉంటాను మేడం. అంటే ఎప్పుడు లేని ఈ 10 సంవత్సరాలు బట్టి మా ఊరు ఆగమైపోయింది మేడం. అంతకుముందు మంచిగా ఉంది మా ఊరు. చెప్పినట్టు ఎవరు చక్కని వాళ్ళు ఎవరని చెప్పుకున్నా కూడా అందరు మంచిగా కమక్షగా చేసేది. ఈ కాలనీ కూడా మాకు గవర్నమెంట్ ఇచ్చింది, గవర్నమెంటే కట్టించింది ఇదంతా. కానీ ఈ 10 సంవత్సరాల బట్టి మా ఊరు ఆగమైపోయింది. ఇప్పుడు ఎండాకాలం మంచినీళ్ళు దొరకవు, నీళ్ళకి ఇబ్బంది, మంచినీళ్ళకి ఇబ్బంది. ఇప్పుడు మీ బాయిలు కూలిపోయినాయి అంటారు. ఇబ్బంది అవుతుంది బాగా, బాగా ఇబ్బంది పడుతున్నాం. మీరు నీళ్ళకి బావి కూలిపోయింది. మీకు నీళ్ళు ఎలా వస్తున్నాయి? ఇల్లు కూలిపోయి సస్తాం మేము. బోరింగ్ కూడా మొన్ననే బాగా అయింది. ఇన్ని రోజులు బట్టి బోరింగ్ బాగా అయితే కూడా ఎవరు పట్టించుకోలేదు. ఈ మధ్య బోరింగ్ బాగు చేసిరు. ఏది కొత్త సర్పంచ్ వచ్చిన కాంచి వస్తే ఆ బోరింగ్ నీళ్లు లేకపోతే కొనుక్కొని తాగాలి మేడం. ఈ మిషన్ బైరాద నీళ్లు బంద్ అయితే మటుకి మాకైతే ఎక్కడికి పోవాలో మేము బిందెలు పట్టుకోండి. ఒక్క సుక్క కూడా లేవు మాకు మంచినీళ్ళు. మంచిలో బావి కూడా మాకు మంచినీళ్ళు బావి కూడా కావాలి మేడం. మంచిలో బావి కూలింది. ఇప్పుడు ఇల్లు అంటే ఎవరన్నా పట్టించుకోవాలి పెద్దలు. మంచి బాంబు చేపట్టే మంచి మంచినీళ్ళ బావి ఆడికి ఎన్ని ఊళ్ళల్లో నీళ్లు కరువు వచ్చినా మా ఊళ్ళో ఇబ్బంది పడుతున్నాం. మాకు ఇబ్బంది బాగా అవుతుంది నీళ్ళ గురించి. నిలబడి ఆ నీళ్లు తాగి ఇగో ఇప్పుడు కొనుక్కున్న నీళ్లు తాగితే మాకు మోకాళ్ళ నొప్పులు ఇవన్నీ జరుగుతాయి. మొన్న వారం రోజులు మా ఊళ్ళో తాగే నీళ్ళు కూడా లేవు మేడం. ఎర్జల నుంచి వచ్చి పోసిపోతే మేము తాగాలి, లేకపోతే మా ఊళ్ళో తాగే నీళ్లు కూడా దొరకట్లేదు మేడం. ఈ మిషన్ బయట నీళ్ళు తాగాలంటే మేము తాగలేకపోతున్నాం. మీరు అర్జెంట్ గా ఇమీడియట్ గా మీరు మూసేయాలి. ఆ కసర మిల్లును మాకు బంద్ చేపియాలి. మా ఊరు అభివృద్ధి తేవాలి. మా ఊళ్ళో నాయకులు మీరు పెద్దలు అందరు కలిసి మా ఊరు అభివృద్ధి చేయాలి. అది మూసేస్తేనే మేము బతాం మేడం. లేకపోతే చాలా మంది మేడం మామూలు వెళ్ళాక కూడా మేడం చెడకంపు వాసన మేడం. ఆ వాసనకు భరించలేక అసలు గుంటలు పెట్టుకుని బతుకుతున్నాం మేము. అంత కంపు వాసన అంత ఊరిని ఇంతకుముందు ఇట్లా ఎవరు పట్టించుకోవాలి మేడం. ఎవరిని ఇట్లా తీసుకురాలి ముందుకి. ఇప్పుడు వస్తుంది ఈ 2 సంవత్సరాలు బట్టి మా ఊరు అభివృద్ధికి వస్తుంది. కాబట్టి అభివృద్ధికి వచ్చినాయి మూసేస్తాలను మూసేస్తారు. మైనింగ్ ఆఫీసర్లు కలెక్టర్ దీన్ని వెంటనే స్పందించి ఆ క్రషర్ మిల్లుని మూపించి మాకు న్యాయం చేయాలి. అంతే మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. ఒకవైపు పచ్చని పల్లెలు, మరోవైపు అభివృద్ధి ముసుగులో జరుగుతున్న అక్రమ దందాలు, పాలకుల కనుసన్నల్లో అధికారుల అండదండలతో సాగుతున్న ఈ రాక్షస క్రీడల్లో సామాన్యుడి ప్రాణాలకు విలువే లేకుండా పోయింది. మహబూబాబాద్ జిల్లా కురివి మండలం చింతపల్లి గ్రామం ఇప్పుడు అక్షరాల ఒక మృత్యుకు హారంగా మారుతుంది. కారణం అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా నడుస్తున్న ఒక క్రషర్ మిల్లు కాదు. అది క్రషర్ మిల్లా లేక ప్రాణాలు తీసే క్వారీనా అని ప్రజలు భయంతో వణికిపోతున్నారు. అసలు చింతపల్లిలో ఏం జరుగుతుంది? అధికారులు కళ్ళు ఎందుకు మూసుకుపోయాయి? రోజు ఉదయం కాగానే ఆ ఊర్లో భూకంపం వస్తుంది. ఇళ్ల గోడలు బీటలు వారుతాయి. ఆకాశాన్ని కమ్మేసే విషపు ప్రోగ గ్రామాన్ని చుట్టుముడుతుంది. ఇదంతా ఊరి పక్కనే ఉన్న క్రషర్ మిల్లు పుణ్యమే. రాళ్ల కోసం వారు చేస్తున్న భారీ బ్లాస్టింగ్ కు చింతపల్లి ప్రజల గుండెలు బద్దలవుతున్నాయి. ప్రతి క్షణం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. ఇక ఆ బాంబుల మోతతో వచ్చే దట్టమైన పొగ ప్రజల ఊపిరితిత్తుల్లోకి చేరుతూ వారిని ప్రాణాంతక రోగాల బారిన పడేస్తుంది. తాగునీటి బావులన్నీ కలుషితమైపోయాయి. కనీసం గుక్కెడు నీళ్లు తాగాలన్న భయపడాల్సిన దుస్థితి. ఆ బ్లాస్టింగ్ ఆపండి మహోప్రభో, లేదంటే మా ఊరే మేము ఖాళీ చేసి వెళ్లిపోతామంటూ ఆ గ్రామస్తులు కన్నీరు మున్నీరవుతున్నారు. అధికారుల గుండె కరగడం లేదు. అక్కడ అసలు తెర వెనుక నడుస్తున్న డ్రామా ఏంటి? ప్రజా సంఘాల గొంతు చించుకుంటున్న అధికారులు ఎందుకు వత్త పాడుతున్నారు? ఇక్కడ మేము సూటిగా అడుగుతున్నాం, ఇది కేవలం క్రషర్ మిల్లా లేక బాంబులు పేల్చే క్వారీనా? క్రషర్ మిల్లుకు ఈ స్థాయి డైనమైట్ బ్లాస్టింగ్లకు సంబంధం ఏంటి? అసలు ఏ పర్మిషన్లు తీసుకున్నారు? దేనికోసం దరఖాస్తు చేస్తే ఇంకేం చేస్తున్నారు? భారీ స్థాయిలో బాంబులు పేల్చేందుకు అనుమతులున్నాయా? ఉంటే ఎంత మోతాదులో పేల్చాలి? సరైన లైసెన్స్ ఉన్న టెక్నీషియన్ పర్యవేక్షణలోనే ఈ బ్లాస్టింగ్ జరుగుతున్నాయా? అక్కడ ప్రాణాలకు తెగించి పని చేస్తున్న లేబర్ కు భద్రత ఎక్కడ? వారికి పిఎఫ్ లాంటి కనీస సౌకర్యాలు కల్పిస్తున్నారా లేదా? ఇన్ని ప్రశ్నలు, ఇన్ని అనుమతుల ఉల్లంఘనలు బహిరంగంగా కనిపిస్తున్నా మైనింగ్ ఏడి ఎందుకు నోరు మెదపడం లేదు? ఒక బాధ్యత గల మీడియా సంస్థ వెళ్లి వివరణ అడిగితే కనీసం స్పందించే తీర కూడా లేదు. లేక మామూల మత్తులో జోగుతూ అక్రమార్కులకు కొమ్ము కాస్తున్నారా? ఈ ప్రశ్నలకు జిల్లా అధికారులు సమాధానం చెప్పి తీరాల్సిందే. పగిలిన ఇళ్ల గోడల కింద ఏ అమాయకుడి ప్రాణమో పోయి ఎక్స్గ్రేషియాలు ప్రకటించడం కాదు, ప్రమాదం జరగక ముందే అక్రమ క్రషర్ పై చర్యలు తీసుకోవాలి.
లేదంటే చింతపల్లి గ్రామస్తులు ఆగ్రహ జ్వాలల్లో ఈ అధికారుల నిర్లక్ష్యం ఖాళీ బూడిద కావడం ఖాయం. మరిన్ని సంచలన ఉత్కంఠభరిత రాజకీయ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.